బంగారము బట్టలను సన్నపనార వస్త్రమును ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుతున్నవాడు. అతను ధనవంతుడు కాబట్టి అతనికి నచ్చిన విధంగా ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా విశ్వాసం చెప్పుకున్నా కూడా అతను ఆ ప్రయత్నం చేయలేదని కూడా మనం చూస్తాం. మరి లాజరు అతని దరిద్రుడు ఒకడు ఉంది. అతడు దరిద్రుడు ఎంత లేని స్థితిలో ఉన్నాడంటే తిండి లేక ఈ లోకానుసారంగా అతను చాలా దరిద్రుడు. కానీ ఆత్మీయంగా చూసుకుంటే ఇప్పుడు ఈ లోకానుసారంగా ధనవంతుడిగా అంటే ఆత్మీయంగా అతను లాజరు ధనవంతుడిగా మనం చూడవచ్చు. కురుపులతో నిండిన వాడు ధనవంతుని ఎంత వాకిట పడి అతను బల్ల యొద్ద నుండి పడిన రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోగోరింది. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాగింది. ఇప్పుడు బల్ల మీద ఏదైతే ముక్కలు రొట్టె ముక్కలు పడుతున్నాయో అటువంటి వాళ్ళు బయటకు వేస్తే తీసుకునే విధంలో లాజరు ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తాము. అంతేకాకుండా అతని శరీరం కూడా ఎంతో దారుణమైన పరిస్థితిలో ఉంది. మన దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామున ఆనుకునుట కొనుకోబడింది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. దరిద్రుడు అయితే అబ్రహాము రొమ్మన అబ్రహాము విశ్వాసంగా తండ్రి మనకు రొమ్మన అనుకోవడం ఉండడం మనం చూస్తాం. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినప్పుడు పాతాళములో బాధపడుచు పగలెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మన అనుకున్న లాజరును చూసి తండ్రి అయిన అబ్రహాము నా ఇందరు కనికరపడి తన లేవి కొనను నీళ్లతో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని ఆయన ప్రార్థన చేసినట్టు చూస్తాను. కానీ ధనవంతుడు అక్కడ ఎంతో నలుమూల చాలా బాధ అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకానుసారంగా అతని ఎంతో సుఖ అనుభవాలు అనిపించాడు. అతను కోరిన విధంగా నచ్చిన విధంగా ఆయన నడుచుకున్నాడు కాబట్టి ఈ లోకానుసారంగా ఆయన తృప్తినిచ్చింది. కానీ నరకంలో ఆయన పడే బాధలు చూస్తే మాత్రం మనకైతే తెలియదు అనుకోండి. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. వాక్యం అనేది సత్యం, అది సత్యమే కాబట్టి దాంట్లో చెప్పిన విధంగా నరకం అనేది ఉంది. ఆ నరకంలో మనం పడకుండా క్రీస్తు మనం తప్పించాడు. దానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడినప్పుడు పాతాళంలో బాధపడుచు పగలెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మని ఆనుకున్న లాజరును చూసి తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి కొనం నీళ్లతో నుంచి నాలుకలు చల్లార్చుకు లాజరును పంపమని అగ్నిజ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసింది. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా జీవించింది. అలాగనే లాజరు కష్టమును ఎంతో కష్టమును నరకము ఈ భూమి మీద అనుభవించాడు. కానీ తనలో అబ్రహాము రొమ్మున అబ్రహాము ఎక్కడ ఉన్నాడనేది ఆయన తనలో ఉన్నట్టు ఎక్కడ మరి బైబిల్ సభలేదనుకున్నా తెలియదు. కానీ అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడని ఇలా చూస్తున్నాం మనం. అంతేకాదు ఇక్కడ నుండి మీ యొద్దకు దాటకోరు వారు దాటి పోదాలకుండానట్లు అక్కడ నుండి మా వద్దకు దాటి రాజాలకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడింది. మహా అగాధం అంటే అది భయంకరమైన అగ్నిగుండం బాగా పెద్దదన్నమాట. ఎందుకంటే దానికి వేరుపరిచే ఉంది. ఆ రోజు ఇక్కడికి ఇప్పుడు అక్కడికి రాజాలకున్నట్టు. అప్పుడు అతను తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నప్పుడు సహోదరుల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. అంతవరకు కూడా ఆయన జీవించిన విధానం అంతా కూడా సహోదరులతో కూడా నడిచిన విధంగానే చూస్తాం మనం. వారు నేనైతే వచ్చాను వాళ్ళు ఇక్కడ రాకుండా ఉంటున్నట్టు వారికి సాక్ష్యం ఇచ్చిన నా తండ్రికి వారిని పంపమని వేడుకుంటున్నాను. అందుకు అబ్రహాము వారి యొద్దకు మోసే ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినడాలని అతనితో చెప్పగల. అతడు తండ్రిలైన అబ్రహాము అలా కనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని చెప్పాను. కానీ మృతులలో నుండి ఎవరైనా వెళ్ళినా కూడా వారు నమ్మరని అతనితో చెప్పాను. దేవుడు ఎప్పుడు కూడా ఆఖరి క్షణం వరకు కూడా ఆయన
పాపులను రక్షించడానికే చూస్తాడు. ఒకవేళ రక్షింపబడి మారు మనసు పొందితే ఆయన ఇచ్చే బహుమానం కూడా ఎంతో మంచిగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 42 వరకు చదువుకుందామని. తీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానెను. ఇక్కడ క్రీస్తును సిలువేసినప్పుడు ఇద్దరు దొంగలను కూడా కుడి వైపున ఉంటుంది, ఎడమ వైపున ఉంటుంది సిలువేసినట్టు మనం బైబిల్లో చదువుకుంటాం. అదేవిధంగా వేలాడదీసిన ఒక నేరస్తుడు ఆయన్ని దూషిస్తాడు. ఏమని? క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పారు. అప్పటికి ఆయనకు చేసిన దానికి కూడా ఆయన ప్రతిఫలం ఉంది. ప్రతిఫలంగా ఆయనకి శిక్ష అనేది వేశారు. రెండవ దొంగ అయితే మరి ఆయన ఏమంటున్నాడు? అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఎందుకంటే ఆయన చేసిన దొంగ అనేది దొంగతనం చేయొచ్చు. దొంగతనం చేసే సమయంలో ఎవరైనా అడ్డు వస్తే కనుక అన్ని కొట్టి లేకపోతే చంపి ఏదో విధంగా ఏదైతే టార్గెట్ పెట్టుకున్నాడో టార్గెట్ రీచ్ అవ్వడానికి కూడా ఆయన దొంగతనం చేయడం అయితే మన దాని గురించి ఆయన ఏమంటున్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఎవరో రెండో దొంగ మాట్లాడినానంటే ఈయన ఏ తప్పిదము చేయలేదని ఆయన అక్కడక్కడే మారు మనసు పొందడము, మారు మనసు పొంది దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఆయన నీవు నీ రాజ్యం, నేను నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు కాదు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన ప్రార్థన చేస్తే 43వ వచనంలో అందుకు ఆయన వాడితో, నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను. పరదేశంలోకి ఎప్పుడు వెళ్తారు? మామూలుగా తీస్తూ రెండో రాకడ ఎప్పుడు? ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు 1000 ఏళ్ళ పరిపాలనలో ఇది జరుగుద్ది. ఎవరి నీ రాజ్యంలోనికి నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆయన అంతకంటే గొప్పగా ఆయనతో పాటు నీవు నేడు నాతో పాటు పరదేశంలో ఉందని ఆయన బహుమానం ఇచ్చాడు ఆయనకి. అది ఎంత అదృష్టమో చూడండి. బైబిలే చెప్తూ మత్తయి సువార్త, మార్కు సువార్త కానీ, లూకాసు సువార్త కానీ, 3 సువార్తలో ఆయన ఉదాహరణతో చెప్పాడు. ఉదాహరణలో చెప్పిన కూడా కొన్ని మొదటి వారు కడపటి వారు మొదటి వారందరినీ బైబిల్లో ఉంది. అదేవిధంగా మొదటి నుంచి ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది గొప్ప వారు ఉన్నారు దీనిలో. కానీ ఈయనైతే ఆఖరి క్షణంలో ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆయన బహుమానం ఇచ్చినట్టు మనం చూడగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు మనం మారు మనసు పొంది రక్షింపబడి కూడా మరి ఈ లోకానుసారిగా ఒక సమయంలో కొన్ని పరిస్థితుల్లో కూడా మనం నిలబడే పరిస్థితుల్లో ఉంటాం. కానీ అక్కడ బైబిల్ ఏం చెప్తుంది? పరలోకానికి అర్హులుగా ఉండాలంటే దానికి ఒక నిబంధన ఉంది. శాశ్వత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసత్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. రక్షింపబడిన మాత్రం మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిసం తీసుకున్న మాత్రం పరలోకానికి వెళ్తామని మాత్రం ఉండదనుకోండి.
కాకపోతే ఇక్కడ ఏంటంటే జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉంటుందో వారిని అంతగా పరలోకానికి అర్హులు. కానీ ఈ విధంగా మనం యథార్థ ఆశ ప్రతి ఒక్కరికి ఉంటారు కాబట్టి ఈ లోకంలో చాలా కఠినమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎదురైనప్పటికీ కూడా మనం నిలకడగా ఉండి ఆయన వరకు మన కొరకు చేసిన చిరుగారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన కృష్ణుడి స్తోత్రం చెల్లించాలని ఈ చిన్న వాక్యం ద్వారా మాట్లాడినటువంటి దేవుడు వందాల్సింది పరిశుభ్రంగా తండ్రి. ఆన్లైన్ లో ఏమిచ్చిందండి? వినిపించింది బ్రదర్. ఓకే, ఇచ్చిందండి. మరి లాజరు ధనవంతుడి యొక్క సారాంశాలు మనం యాక్చువల్ గా ధనవంతుడు అంటే దేవుడు తమకిచ్చిన, అంటే దేవుడు మనకిచ్చిన దాన్ని సరైన విధానంలో ఉపయోగించలేని వాడే. సరే అండి. ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేయాలి. దేవుడు మన కొరకు చేసిన శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఉదయకాల సమయంలో మనందరం ఈ రీతిగా కూర్చున్నామంటే దేవుని యొక్క మహాకృప. ధనవంతుడు మరి దేవుడు ఇచ్చిన దాన్ని సరైన విధంలో వినియోగించలేదు. తమకిచ్చిన తలాంతిని సద్వినియోగపరచుకోవాలి, వృధా చేస్తున్నాడు. కాబట్టి మరి నిత్య నరకంలో కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. రేపొద్దున తీర్పులో నిల్చున్నప్పుడు మనము దేవుని ఎదుట తల ఎత్తుకునే వారంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. మన మధ్య ఉంచబడిన ఈ బలలో మరి ఆరాధన ద్వారా మరి బలలో పాల్గొంటుంటే వెళ్లే ముందు మనం హృదయాన్ని పరీక్ష చేస్తున్నాం. మరి మొదట సండే స్కూల్ కు తీసుకోవాలని భారం కలిగినటువంటి వారు మొదట సండే స్కూల్ ఆరాధించే సండే స్కూల్ తీసుకుంటారు. తర్వాత సండే స్కూల్కి వెళ్ళవలసిన వారు యవనస్తులు మొదట ఆరాధన చేసి సండే స్కూల్కి వెళ్ళండి. తర్వాత సిస్టర్స్ ఒకళ్ళు, బ్రదర్స్ ఒకళ్ళు మరి మాట రూపంగా కానీ పాట రూపంగా కానీ ఆరాధన చేయండి. క్లుప్తంగా క్రమంగా చేద్దాం. ఆన్లైన్ లెవెల్ కూడా చేయండి.